Alpinestars. So these are the Alpinestars sector boots. Okay, so what's up guys, welcome back to the channel. So ఈరోజు వీడియో వచ్చేసి రైడింగ్ బూట్స్ గురించి. విల్ టాక్ అబౌట్ ద రైడింగ్ బూట్స్ అండ్ దాని సేఫ్టీ. సో దిస్ ఇస్ ది ఫస్ట్ టైం నేను కూడా ఈ బూట్స్ వేసుకుంటున్నా. సో దీస్ ఆర్ ది Alpinestars సెక్టర్ బూట్స్. మీకు ఒకసారి దీన్ని చూపించేస్తాను అన్బాక్సింగ్, చాలా చిన్న అన్బాక్సింగ్, బట్ యా యూ కెన్ జస్ట్ గో వాచ్ ఇట్. సో గైస్ ఇదేం పెద్ద ప్రాపర్ అన్బాక్సింగ్ కాదు, Alpinestars. సో దానిలో దీన్ని రైడింగ్ బూట్స్. సో బైక్ పైన ఎక్కగా మాట్లాడుకుందాం దీని గురించి. సో దీస్ ఆర్ ది రైడింగ్ బూట్స్. ఇప్పుడు వేసుకుంటా దీన్ని, నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నా. అండ్ దీనిలో ఫ్రీడోది ఇన్స్టాల్ చేసేసాను కొంచెం మెత్తగా ఉండడానికి, ప్లస్ ఇంకొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్ ఉండడానికి. బేసిక్గా దీని కాస్టింగ్, దీని సర్టిఫికేషన్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం తర్వాత. అండ్ దిస్ ఈస్ ఎ CE సర్టిఫైడ్ బూట్. సో నేను కూడా దీన్ని వేసుకోవడం ఈరోజు ఫస్ట్ టైం. యాక్చువల్గా 1 వీక్ అవుతుంది దీన్ని తీసుకొని ఆల్మోస్ట్. దీని ప్రైసింగ్ వచ్చేసి అరౌండ్ 15,000 to 20,000 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద సైట్. అండ్ మీరు ఇన్ కేస్ ఇంపోర్ట్ చేయించుకోగలిగితే యూల్ గెట్ ఇట్ అరౌండ్ 13,000 or something. సో వై ఆర్ దీస్ ఆన్ మోర్ ఎక్స్పెన్సివ్ సైడ్? ఈ బూట్స్ ఎందుకు బ్రో అంత కాస్ట్లీ? 13,000 ఫర్ రైడింగ్ బూట్స్, అది కూడా జస్ట్ క్యాజువల్ స్నీకర్స్ లాగా ఉన్నాయి. ఎందుకు అంటే ఒకటి, దిస్ ఇస్ ఎ ప్రీమియం బ్రాండ్ Alpinestars, అండ్ వీళ్ళది మెటీరియల్స్ కానీ వీళ్ళది R&D ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. అండ్ దిస్ ఇస్ ఎ CE సర్టిఫైడ్ బూట్స్. సో బేసిక్ గా CE సర్టిఫైడ్ ఏంటంటే, ఇప్పుడు మన రైడింగ్ గేర్స్, మీరు ఏమైనా బైకింగ్ ది గేర్ వేసుకున్నప్పుడు ఈవెన్ జాకెట్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, దానిలో ఆర్మర్స్ ఉంటాయి, దానిపైన స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉంటాయి CE సర్టిఫైడ్ అని. అండ్ ఆల్ ది రైడింగ్ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసేది కూడా CE సర్టిఫైడ్ వే. అవి బేసిక్ గా రైడింగ్ గేర్స్ లో చాలా హైయర్ లెవెల్ సర్టిఫికేషన్. అది ఉందంటే యూ కెన్ ట్రస్ట్ దట్ గేర్ ఈజీగా. దట్స్ వన్ మెయిన్ థింగ్. మన దగ్గర చాలా షూస్ ఉన్నాయి ఇప్పుడు రైడింగ్ కి, బూట్స్ కి మన దగ్గర చాలా ఉన్నాయి. రైడప్ ఉన్నాయి, ఎగ్జార్ ఉన్నాయి, రకరకాల బ్రాండ్స్ కంపెనీస్ చేస్తున్నాయి. బట్ దోస్ ఆర్ నాట్ CE సర్టిఫైడ్ ఫర్ నౌ. సో అదొక రీజన్ ఉండే. అంతేకాకుండా ఇప్పుడు నేను డైలీ మోటో వ్లాగ్స్ చేస్తున్నాను, రైడ్స్కి వెళ్తున్నాను, అండ్ డూయింగ్ ఆల్ దట్ కాబట్టి ఐ నీడ్ ఎ గుడ్ రైడింగ్ బూట్స్ టు కీప్ మై లెగ్ సేఫ్. ఇది ఎవరో వేసుకున్నారు అబ్బా, వేసుకొని వాళ్ళది క్రాష్ అయిన ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. ఈ బూట్స్ ఇంపాక్ట్ ఎలా తీసుకుంటే ఒకసారి ఆ ఫొటోస్ చూసేయండి మీరు. సో ఆ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఐఎమ్ డూయింగ్ మోటో బ్లాగింగ్ విత్ దిస్ బిగ్ బైక్స్ ఆర్ సూపర్ బైక్స్. ఆ మాత్రం సేఫ్టీ ఈజ్ లైక్ మినిమం. సో దట్స్ వన్ మెయిన్ రీజన్ నేను పోయిందనేసి ఇలాంటి బూట్స్ తీసుకున్నాను. మన దగ్గర ఇంకా చీప్ క్వాలిటీ బూట్స్ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే, మన కొంచెం హై యాంకిల్ షూస్ వేసేసుకుంటారు రైడింగ్ అప్పుడు అండ్ ఆల్. యూ కెన్ వేర్ దాట్, కాకపోతే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంపాక్టే తీసుకోగలుగుతుంది, దాని తర్వాత చినిగిపోతుంది. సో మీరు రైడ్ చేస్తున్నారు గేర్ కి, మీరు బైక్స్ మీద లక్షలు స్పెండ్ చేస్తున్నారు. ఇంకా రైడింగ్ గేర్ పైన ఇంకొంచెం ఎక్స్ట్రా స్పెండ్ చేసామనుకో, మన లెగ్స్ కూడా సేఫ్ ఉంటాయి, పడినప్పుడు మనకేం కాదు, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అయినో ఇప్పుడు మీరు గ్లౌజ్ వేసుకోలేదు కదా బ్రో నువ్వు అది ఇది అని అంటారు, బట్ నేను జస్ట్ పక్కకి వెళ్తున్నా, అక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ కి, జిమ్ కి వెళ్తున్నా, ఆ లోపల రైడింగ్ బూట్స్ పైన వ్లాగ్ చేద్దాం అనేసి. సో రైడింగ్ బూట్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది, మెటల్స్ ఉంటుంది, లోపల ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సపరేట్ గా ఉంటాయి. మీరు అవన్నీ ఒక స్పెసిఫిక్ బూట్, ఇప్పుడు ఒక బ్రాండ్ బూట్స్ కొనుక్కుంటున్నారంటే మీకు దానిలో మెన్షన్ చేసి ఉంటాయి ప్రతిదీ, ఏ బూట్ ఏంటి ఎలాంటిది అని చెప్పేసి. సో దాని దగ్గరే మీకు రాసి ఉంటుంది కూడా దాని ఇంపాక్ట్, దాని లెదర్ క్వాలిటీ, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ లెదర్ క్వాలిటీ కూడా లెదర్ అని మెన్షన్ చేస్తే సరిపోదు, లెదర్ ది థిక్నెస్ ఆల్సో మ్యాటర్స్. సో చాలా ఉంటుంది రైడింగ్ బూట్స్ లో అలా. సో ఎంత హై లెవెల్ ప్రొటెక్షన్ తీసుకుంటే అంత హ్యూజ్ క్రాషెస్ లో కూడా బతకచ్చు. అండ్ నా దగ్గర రేసింగ్ బూట్స్ ఉన్నాయి, అవి కూడా మనం రైడింగ్ వేసుకోవచ్చు, బట్ నాట్ ఫర్ ఎవ్రీడే రైడింగ్, లైక్ సిటీ లోపల వాటికి. సిటీ లోపల అలా వెళ్ళడానికి ఒక క్యాజువల్ షూస్ లాగా కనిపించేటట్టు రైడింగ్ బూట్స్ కావాలి. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తున్నా, ఏదో స్పెసిఫిక్, ఇప్పుడు త్వరలో ఒక ఈవెంట్ వస్తుంది, ఆ ఈవెంట్కి వెళ్ళాలి, నేను రేసింగ్ బూట్స్ వేసుకొని నడవలేను అక్కడ ఆబ్వియస్లీ. సో ఈ బూట్స్ అనుకోండి, ఇప్పుడు రేసింగ్ బూట్స్ నేను సండే రైడ్స్కి వేసుకెళ్ళచ్చు, ఫరక్ పడదు, కాకపోతే నడవడం కానీ అవన్నీ కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ బూట్స్ అంటే నేను ఈవెంట్ కి కానీ చిన్న రైడ్స్కి వెళ్ళినప్పుడు, ఈవెంట్స్ చేసినప్పుడు అక్కడ రైడ్కి వెళ్ళొచ్చు, అలానే ఇవి వేసుకొని కూడా తిరగచ్చు, అండ్ కంఫర్ట్ కూడా ఉంటాయి విత్ సేఫ్టీ. సో అది నాకు చాలా ఇంపార్టెంట్ ఉండే. అండ్ ఈ షూస్ చూడడానికి కూడా బాగుంటాయి, వేసుకోవడానికి కూడా బాగున్నాయి, ఏ డ్రెస్సెస్ కైనా సూట్ అయిపోతుంది అలా అని చెప్పేసి ఇంకా తీసుకున్నా. అండ్ బేసిక్ గా మనం ఇప్పుడు షూ బ్రాండ్స్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నైకీలో నార్మల్ షూస్ ఉంటుంది, జార్డన్స్ కూడా ఉంటుంది. వి పే జార్డన్స్ కి ఎందుకు ఎక్స్ట్రా, అదొక డిఫరెంట్ బ్రాండ్ అయిపోయింది. జార్డన్స్ క్వాలిటీ అనే చెప్పలేం కానీ ఒక డిఫరెంట్ బ్రాండ్ అయిపోయింది. దాని కలర్స్, దాని డిజైన్స్ అన్ని ఇంకా మస్తు ఉంటాయి, దాని తర్వాత యూనిక్ ఉంటాయి బేసిక్ గా షూస్. సో యూ స్పెండ్ మోర్ మనీ ఆన్ ఇట్. కాకపోతే మీకు రైడింగ్ లో ఎలా అంటే, షూస్ లుక్స్ కంటే ఎక్కువ మీరు ఎంత మనీ పెడితే మీకు అంత సేఫెస్ట్ గేర్ దొరుకుతుంది. ఇప్పుడు 5,000 కి దొరుకుతుంది, 20 కి దొరుకుతుంది, 80 కి కూడా దొరుకుతుంది. కానీ డిఫరెన్సెస్ వచ్చేసి సేఫ్టీలో, మీరు పడినప్పుడు అది ఎంత గట్టిగా ఇంపాక్ట్ తీసుకోగలుగుతుంది అనేసి, విచ్ ఇస్ లైక్ రియల్లీ ఇంపార్టెంట్ వెన్ యూర్ రైడింగ్. సిటీకి 15,000 ఎంత అవసరమా? సిటీకి అంత అవసరం లేదు టు బి ఆనెస్ట్. సిటీకి మీరు తిరుగుతున్నారు అంటే యూ గైస్ కెన్ చూస్ లైక్ 5,000, 6,000 రూపీస్ రైడింగ్ షూస్ కూడా. కాకపోతే నేను మాత్రం ఎందుకు స్పెసిఫిక్
స్పెసిఫిక్ గా ఇది తీసుకున్నాను అంటే ఐ గో ఫర్ రైడ్ సిటీ ఎవ్రీథింగ్. మోటో బ్లాగింగ్ ఇస్ మై డైలీ థింగ్ కాబట్టి ఆల్మోస్ట్ వీక్ లో ఆల్మోస్ట్ 3 బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో ఐ హావ్ టు కీప్ రోమింగ్, మేక్ మోర్ కంటెంట్, రైడ్ డిఫరెంట్ బైక్స్. సో ఐ నీడ్ రైడింగ్ బూట్స్ విత్ ప్రాపర్ సేఫ్టీ గేర్ వెన్ ఐఎమ్ రైడింగ్ సూపర్ బైక్స్. ఇంకా ఇంపార్టెంట్ అది. సో దట్స్ ద రీజన్ నేను అప్గ్రేడ్ అయ్యింది. అండ్ ఎప్పటి నుంచి అనుకుంటుండే రైడింగ్ బూట్స్ అనేసి ఇంకా ఫైనల్లీ చలో తీసేసుకుందాం అని చెప్పి తీసేసుకున్నాను. సో ఆల్పెన్స్ ఇస్ లైక్ ప్రీమియం బ్రాండ్స్ ఆఫ్ రైడింగ్ గేర్ అండ్ రియల్లీ హై క్వాలిటీ గేర్స్. ఇప్పుడు మనకి రైడ్ అవి ఉన్నాయి, వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రీమియం లీగ్ లో రాగానే డైనీస్ ఉంది, ఆల్పైన్స్ ఉంది. సో ఇలాంటి బ్రాండ్స్ అన్ని కాస్ట్ ఎక్కువ కానీ దానికి తగిన లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తాయి. ఎందుకంటే ఎప్పుడు ఏ క్రాష్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడ పడతామో కూడా తెలియదు, ఏమవుతుందో తెలియదు. సిటీలో లిటరల్ గా నేను కొన్నిసార్లు కాల్ కింద పెడితే పక్క నుంచి ఆటోడు ఎక్కించుకొని వెళ్ళిపోతాడు, బండోడు ఎక్కించుకొని వెళ్ళిపోతాడు, సారీ బ్రో అంటారు. నాకు అది లిటరల్ గా నాకైతే ఒక 2-3 టైమ్స్ ఈజీగా జరుగుంటది. నేను సిటీలో ఎక్కువ ట్రావెల్ కూడా చేయను బైక్ పైన. అండ్ అప్పటికి నాకు తెలిసిందంటే ఇక్కడ డైలీ ట్రావెల్ చేసేటోళ్ళకైతే ఇంకా చెప్పలేము సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సింది వస్తుందో అని చెప్పేసి. సో ఫ్యూచర్ లో బైక్ నడపాలన్నా కారు ఉండాలి కాబట్టి ఇన్వెస్టింగ్ ఆన్ రైడింగ్ గేర్ ఇస్ లైక్ రియల్లీ ఇంపార్టెంట్. అందుకే నేను ప్రతిసారి మెన్షన్ చేస్తా, ప్లీజ్ ఇన్వెస్ట్ ఆన్ రైడింగ్ గేర్. చూసుకోండి ప్రాపర్ రైడింగ్ గేర్, ప్రాపర్ సర్టిఫికేషన్స్ తో తీసుకోండి అని చెప్పేసి. ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎవరు ఎలా పడతారో తెలీదు. చాలా మంది హెల్మెట్స్ కూడా కొనుక్కుంటారు కానీ దానికి కింద క్లిప్స్ వేసుకోరు. కొందరైతే మంచి క్వాలిటీ హెల్మెట్స్ కొనుక్కున్న క్లిప్స్ వేసుకోరు కింద. అవన్నీ ఇగ్నోర్ చేయలేము. అంత పెట్టాక కూడా కింద పడితే హెల్మెట్ బయటకు వచ్చాక ఇంకా ఫైదా ఏముంటది, ఇంకా పడ్డాము అయిపోయింది కాబట్టి. బా గేర్స్ కూడా ఎంత మంచిగా పడుతుంది. నాకు ప్రాబ్లం ఏంటంటే లేస్ మధ్యలో రాదు, ఎందుకంటే స్ట్రాప్ ఉంది కదా. లేస్ ఎక్కడ ఇరుక్కోదు, ఆ టెన్షన్ ఫ్రీ ఉంటది. లేదంటే లేస్ ఇరుక్కునేది కొన్నిసార్లు బూట్స్ కి. ఆహా పైకి ఎయిర్ ఫిల్టర్ ఇంకా ఎగ్జాస్ట్ మార్చిన తర్వాత నుంచి అసలు డిఫరెంట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మీకు ఒక్కసారి బూట్స్ ఓవరాల్ లుక్ కూడా చూపిస్తా. గేర్ కూడా చూపిస్తా. గేర్ వేస్తూ చూడండి. ఇప్పుడు ఈ అంకుల్ ఎగ్జాంపుల్ ఫుల్ రైడర్ లాగా వెళ్తున్నాడు, ఓకే, బట్ నో హెల్మెట్, నథింగ్. హెల్మెట్ ఇస్ లైక్ మ్యాండేట్ ఇప్పుడు. కానీ అతను చూడు ఎట్లా తిరిగాడు. అలాంటి రైడర్స్ మనం ఏం చేయలేము, బట్ ఎంతమందిని ఎడ్యుకేట్ చేయగలిగితే అంతమందిని ఎడ్యుకేట్ చేయడానికి వీల్ కీప్ ట్రయింగ్. మీరు ఎప్పుడైనా రైడింగ్ గేర్స్ అప్గ్రేడ్ అయినప్పుడు యూల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ కూడా. మీరు రైడింగ్ గేర్ వేసుకొని వెళ్ళినప్పుడు బైక్ ఒకసారి నడిపి చూడండి, మీరు నార్మల్గా వెళ్ళి నడిపి చూడండి, యుల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ వెన్ యూర్ వేరింగ్ రైడింగ్ గేర్. అరే పడినా ఏం కాదురా అన్న ఒక పీస్ఫుల్నెస్ ఏదైతే ఉందో నడిపినప్పుడు యుల్ ఆటోమేటిక్లీ అండర్స్టాండ్, యుల్ నో దట్ ఇదే మన జిమ్ ప్రైమ్ స్ట్రెంత్. మోడ్ వచ్చేసి ఉండాలి. యా వచ్చేసాడు, అందుకే ఫోన్ చేసిండు వాడు. సో యా that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the